ఎన్ని కూరగాయలు తినాలి, ఎన్ని పండ్లు తినాలనేది చూసుకున్నట్టయితే మనకి డైలీ 500 గ్రాములు అంటే మనకి కూరగాయలు 300 గ్రాములు పండ్లు తీసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా మనం కూరగాయలు తీసుకోవాలి. ఒకటే పాయింట్ మీరు తీసుకోండి, ఎప్పుడైనా మీరు కూరగాయలు బయట కొనుక్కున్నప్పుడు మీ విష పదార్థాలను తగ్గించాలి అనుకుంటే, అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఏంటంటే, మీరు తీసుకున్న కూరగాయలని గిట్ట మీరు ఉప్పు ద్రావణంలో కడిగినట్టయితే, అంటే ఒక 5-10 నిమిషాలు కడిగి దాన్ని వండుకున్నట్టయితే చాలా మట్టికి మీరు విష పదార్థాలని తీసేసిన వాళ్ళు అవుతారు. ఈ పెస్టిసైడ్స్ని తగ్గించాలంటే మేము కిచెన్ గార్డెన్ వాళ్ళకి అందరు కూడా చెప్పేది ఏంటి అంటే, చాలా మట్టికి చాలా చెప్పేది, ఫస్ట్ నుంచే మీరు పురుగుల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రైతు చేస్తున్నాడు, పక్క పండి ఆర్గానిక్ చేస్తున్నాడు, ఇంకో పక్క పండి రైతు చేస్తలేడు. ఆ రైతు ఏమంటున్నాడంటే, సార్ నేను ఆయన ఆర్గానిక్ నేను చేస్తలేను, ఆయన చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి పురుగులు ఇక్కడికి వస్తున్నాయి, నేను ఏం చేయాలి అంటే, అక్కడ మన కిచెన్ గార్డెన్లో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ గిట్ట అంటే మన పక్క వాళ్ళకి గిట్ట చేయలేదనుకోండి, ఇక్కడికి వచ్చేటట్టు అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. కాబట్టి మీరు ఏంటంటే తప్పనిసరిగా మీ కిచెన్ గార్డెన్లో ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ మొదటి నుంచే మనం కంట్రోల్ చేసుకోవాలి. నీమ్ ఆయిల్ మీ కంపల్సరీ కిచెన్లో ఉండాల్సిన కిట్స్లో ఉండాల్సినవి, ఇది మాత్రం తీసుకోండి. చూసినప్పుడు మనకి బాగా పెస్టిసైడ్స్ కొట్టేది ఏంటిదంటే కరివేపాకు. మీరు చూడండి, చాలామంది మీరు బయట మార్కెట్లో కొంటే బాగా ఫ్రెష్గా ఉండాలని కరివేపాకు మీద విపరీతమైన మందులు కొడతారు. కాబట్టి మీ కిచెన్ గార్డెన్లో కంపల్సరీ ఉండాల్సింది కరివేపాకు. నెక్స్ట్ ఇది ఏంటంటే మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేసేది మిర్చి. మీరు చూడండి, రైతు దగ్గర పోతే అంటే చాలా పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ ఉండే క్రాప్స్లలో అదొకటి. మీకు ఇంకా అంటే ఫ్రూట్స్లో తీసుకుంటే అంటే మనం చూస్తుంటే చాలా వాటిలలో చూస్తుంటే గ్రేప్స్ ఒకటి, ఇవన్నీ కూడా అంటే చాలా మనకి ఏంటంటే పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ వాడుతుంటారు. కాబట్టి మనకి ఏంటంటే మీరు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని మొదటి నుంచే మనకు ట్రాప్స్, ఒక లైట్ పెట్టేసేసి కూడా దానికి మళ్ళీ మీరు ఆ లైట్ దగ్గర ఒకటి ఇది పేపర్ పెట్టి అంటే ఏం లేకపోయినా మీరు నూనెలో పెట్టండి, చాలా మట్టుకు మీ పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది. ఇవన్నీ చిన్న చిట్కాలే, కానీ మనం వీటన్నిటిని కూడా కంట్రోల్ అంటే మాట్లాడుతుంటే మేము చాలా నేను ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. మెడిసినల్ ప్లాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఉండాల్సింది ఫస్ట్ తులసి. ఇలా తులసిలో మీకు లక్ష్మీ తులసి ఉంది, కృష్ణ తులసి ఉంది, లవంగ తులసి ఉంది, క్యాంపర్ తులసి ఉంది, అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా తులసిలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఈ తులసి చెట్టు అనేది మన ఇంట్లో ప్రతి చెట్లో మన ఇంట్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో మనం ఎక్కడ చూసినా చాలా మటుకు మాట్లాడేది డయాబెటీస్, షుగర్కు మీ ఇంట్లో ఉండాల్సిన మొక్క ఏది ఇన్సులిన్ ప్లాంట్. మీరు చాలా మటుకు అంటే మీరు చూడండి, మీరు అంటే గూగుల్ లిటరేచర్కి వెళ్ళండి, మీరు ఎక్కడ చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది ఇన్సులిన్ ప్లాంట్. వెరీ సింపుల్గా మీరు ఎవ్రీ మార్నింగ్ ఒక 2 ఆకులు అంటే చాలామంది అంటే మనం అంటే ప్రపంచంలో తీసుకున్నట్టయితే మన భారతదేశం నెంబర్ 1లో ఉంది. మన భారతదేశంలో చూసుకున్నట్టయితే తెలంగాణ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉంది. అంటే మనకి ఏంటంటే దానిలో కర్కుమిన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనము ఇంట్లో మనిషి పుట్టిన కాడికి వెళ్ళి చనిపోయే వరకు వాడేది ఏంటి అంటే పసుపే. మీరు చూడండి, చిన్న పిల్లాడు పుట్టిన దగ్గరికి వెళ్ళి ఇందమూలు అంటే మీరు ఎక్కడ పోయినా కానీ వాడేది పసుపు. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈవెన్ మన ఇంట్లో ఏ శుభకార్యమైనా, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, ఏ శుభకార్యం చేసుకున్నా కానీ మనం పసుపు వాడకుండా ఉండము. మీరు పెట్టుకునే బొట్టు కూడా ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలుసా? పసుపుకెళ్ళే. మీరు పెట్టుకునే బొట్టు కూడా పసుపు. అంటే ఇవన్నీ కూడా అంటే ముఖ్యమైనటువంటి పంటలు. అట్లాంటి పంటలు కూడా మనం పండించుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి పసుపు కూడా మన ఇంట్లో ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. దీన్ని మీరు క్రిమి సంహారకంగా వాడుకోవచ్చు. ఇవన్నీ వాడితే మీరు చిల్లీ, గార్లిక్ పేస్టు, ఇప్పుడు మన బేకింగ్ సోడా వారు చెప్పారు, ఎంత బాగా చెప్పారు అది. అంటే దానికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా మన కొద్దిగా ఆర్గానిక్ మాట్లాడినప్పుడు ఏమంటారంటే సైంటిఫిక్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ అంటారు. ఇప్పుడు మేము శాస్త్రవేత్తగా ఒక మాట్లాడాలంటే ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి, సైంటిఫిక్ బేస్ ఉండాలి, దానికి డేటా బేస్ ఉండాలి. ఏదైనా ఒక శాస్త్రవేత్తగా మాట్లాడాలి, మీద ఏదైనా డేటా బేస్ చేసుకొని మాట్లాడాలి.